మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024-25 సంవత్సరం యొక్క మనం ఫలితాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశులవి అయితే మరి మామూలుగా ప్రామాణికంగా చూసుకుంటే ఉగాది మనకి ఈ సంవత్సరాదిగా మనం చేసుకుంటాం. అయితే కొంతమంది 24-25 అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు కూడా తెలుసుకోవాలని కొంతమంది ప్రేక్షకులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ 2024-25 సంవత్సర ఫలితాలు ఇవి నవగ్రహ సంచారాలను అనుసరించి తీసుకోవడం అనేది మామూలుగా జరుగుతుంది మనకి. కానీ ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం ప్రధానమైన గ్రహాలు అంటే ఒకే రాశిలో ఎక్కువసేపు అంటే ఎక్కువ కాలం ఇవి ఏవైతే సంచరిస్తాయో ఆ గ్రహాలని మనం ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అందులో వాటిలో ఎక్కువ కాలం ఒకే రాశిలో ప్రయాణం చేసేవి ఏమిటి? శని భగవానుడు, అలాగే గురువు, రాహుకేతువులు. ఈ 4 గ్రహాలని ఆధారంగా చేసుకుని 2024-25 మనం సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే 2024 సంవత్సరం వీళ్ళు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు? వీళ్ళకి ఏళ్ళనాటి శని మొదలవ్వడం, జన్మలో రాహు, సప్తమంలో కేతు యొక్క సంచారము, ద్వితీయంలో గురువు యొక్క బలం ఏప్రిల్ వరకు ఉండి తదనంతరం వీళ్ళకి తృతీయంలోకి ఎప్పుడైతే గురువు మార్పు చెందుతాడో ఆ మార్పు వల్ల వీళ్ళకి కాస్త ఇబ్బందులు ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే గురువు ఏప్రిల్లో ద్వితీయంలో ఉన్నంతకాలము కూడా వీళ్ళకి ఏమవుతుంది అంటే ధర్మ కార్యక్రమాలందు ఎక్కువగా బుద్ధి పెట్టడం, అలాగే ప్రయత్నపూర్వకంగా ఏ పని అనుకోకపోయినా ఆ పనులు అవ్వడం, అలాగే అన్ని రకాల శుభాలు కలుగు చేయడం అనేది ద్వితీయ స్థానంలో ఉన్న గురువు చేసే లక్షణం. ఎప్పుడైతే తృతీయ స్థానంలో గురువు వెళ్తాడో వీళ్ళకి కాస్త బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా లేదా వాటికి సంబంధించిన వర్గాల్లో వివాదాలు, కలహాలు ఏర్పడడం అనేది జరుగుతుంది గురుబలం లేకపోవడం వల్ల. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళకు కూడా ద్వితీయంలో ఉన్న గురువు ఎప్పుడైతే తృతీయంలోకి మారుతున్నారో అప్పుడు అదే సమయంలో మనకి ముందుగానే రాహుకేతుడి యొక్క మార్పు, జన్మలో రాహు యొక్క మార్పు అనేది కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వడం, అలాగే సప్తమంలో కేతు యొక్క ఇది కూడా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సప్తమంలో ఉన్న కేతు యొక్క సంచారం వల్ల వీళ్ళకి కానీ చూసుకుంటే ముఖ్యంగా చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం, అది ఏవైనా కావచ్చు, ఎగ్జిమాల్ లాంటివి అలాంటివి ఉండడం, అదే అనవసరంగా తిరగడం అంటే ఒక పనిని 1-2 సార్లు అయిపోయే పనిని 10 సార్లు అయ్యేటట్టుగా తిరగడం, దేనికి వివరంగా సరిగ్గా కనుక్కోలేకపోవడం వల్ల కావచ్చు, మనకి అవగాహన రాహిత్యం వల్ల కావచ్చు, దేనికైనా సరే 10 సార్లు తిరగడం అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా అంతే, అది విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. ఒక పని ఏదైనా పై అధికారి చెప్పినప్పుడు దాన్ని సంపూర్ణంగా క్లియర్గా చేయలేకపోవడం, దానివల్ల ఒకటే పనిని 10 సార్లు చేయడం. వ్యాపారం చేసేవాళ్ళు అయితే వాళ్ళు కూడా అంతే, వాళ్ళలో లాభార్జన కూడా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామి విషయాల్లోనూ, భాగస్వామి వ్యాపారాల విషయాల్లోనూ, లేదా సొంత వ్యాపారాల్లో కూడా నిర్లక్ష్యము అని కాదు కానీ ఒక నిస్పృహ, నిరుత్సాహము ఇలాంటివి ఎక్కువగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో రాహు సప్తమ దృష్టిలో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఒక్కోసారి అధర్మ మార్గాన్ని వెళ్ళిపోతే ఏమైపోయింది, మనకు 4 రూపాయలు ఎక్కువ కలిసి వస్తాయి కదా అనే భావన కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకుంటే జన్మ రాశాధిపతి గురువే అయ్యాడు కాబట్టి గురువు సహజంగా అధర్మంగా ఉండడు కాబట్టి ధర్మబద్ధమైన కార్యక్రమాల వైపే మనసు తిప్పడం ఉంటుంది. కానీ ఎక్కడో ఒక మనోవిచారము, అసంతృప్తి, ఒక రకమైన బెంగ, ఏమవుతుంది రేపటి రోజు భవిష్యత్తు అనే ఆలోచన రావడం అనేది జరుగుతుంది. అలాగే సంతాన విషయాల్లో వాళ్ళకి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయాల్లో సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మీనరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త కొద్దిగా శ్రద్ధ పెట్టి వహించి చదవాలి, తప్పకుండా ఇప్పుడు ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతుంది ఇక్కడ.
అలాగే ఈ మీనరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో చిన్న చిన్న పొరపచ్చాలు ఏమైనా ఉంటే ఒక తగ్గడము, కాస్త దగ్గరగా అంటే ఎలా అంటే ఒకరినొకరు చర్చించుకొని పనులు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ రాహుకేతులు మార్పులు ఎప్పుడైతే జరుగుతాయో, ఆల్రెడీ మార్పులు జరుగుతున్నాయో అంటే మనకి 2024 వచ్చేయడం రాహుకేతులు మారిపోతారు ఎలాను. అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి డామినేషన్, అంటే నేను చెప్పిన మాట నువ్వెందుకు వినవంటే నువ్వు చెప్పిన మాట నేను ఎందుకు వినాలి, ఈ రకమైన వివాదాలతో వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడం, దానివల్ల మనశ్శాంతి కోల్పోవడం అనేది జరుగుతుంది. ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే వీళ్ళు చేసే ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో యాక్టివిటీస్లో కొద్దిగా జాగ్రత్త వహించండి. రాజకీయ సినీ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ శని భగవాన్ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే రాహుకేతుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయాల్లోనూ మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్త వహించండి. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త కొంచెం నెమ్మదిగా పనులు ఆలస్యంగా ముందుకు వెళ్ళడం అనేది వీళ్ళకి జరుగుతుంది. అలాగే దైవారాధన ఎక్కువగా చేయండి. ఈ యొక్క మీనరాశి వాళ్ళు దైవారాధన ద్వారా ఇవన్నీ అధిగమించడం అనేది జరుగుతుంది. ఏనాడు శని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా శని భగవానికి సంబంధించిన శ్లోకాలు 19 సార్లు చదువుకోవడం, అలాగే ప్రతి శనివారం నల్ల నువ్వులతోనూ నల్ల నూనెతోనూ అంటే నల్ల నువ్వుల నూనెతోనూ శని భగవానుడు అభిషేకం చేయించుకోవడం, రావి చెట్టు చుట్టూరా 11 ప్రదక్షిణాలు చేయించుకోవడం, కుదిరితే ఇక్కడ మనకి రాహుకేతులు అంటే దుర్గారాధన ఎక్కువగా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఇప్పటి వరకు 2024-25 సంవత్సరం మనకి సంవత్సర ఫలితాలు చెప్పుకున్నాం కదా. ఇవి ఉగాదితో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల నూతన సంవత్సర పరంగా మనం చెప్పుకునే ఈ సంవత్సర ఫలితాలు. అయితే ఈ వీటితో పాటు వీళ్ళు జన్మజాతక ఫలితాలు అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ సమయంలో వాళ్ళు జన్మించారో ఆ వ్యక్తిగత జాతకాలు ఉంటాయి కదా, ఆ వ్యక్తిగత జాతకాలు మాత్రం తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. అంటే వీటిల్లో ఏవైనా అంటే జన్మజాతకంలో ఏవైనా కొంత అనుకూలత లేకపోయినా కూడా ఇక్కడ గోచార ఫలితాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందడం అనేది కొంతవరకు జరుగుతుంది. అలాగే గోచారంలోనూ సరిగ్గా లేకుండా జన్మజాతకము సరిగ్గా లేకపోతే కొద్దిగా అశుభ ఫలితాలు ఎక్కువగా అంటే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలే కాకుండా జన్మజాతక ఫలితాలు పరిశీలించుకోవడం వల్ల ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనకి కూలంకుషంగా ఒక జాతకం ద్వారా తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా ఒక దైవజ్ఞుడి దగ్గరికి వెళ్ళి మీరు మీ జాతకాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.